పెద్ద పెద్ద గొంతేసుకొని వరుతున్నాడు. నిన్న మొన్న మీరు చూసిండ్రు. నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళి మొదలైంది నీ ప్రయాణం? రోడ్ల మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు. మంచిదే, తప్పేం లేదు. చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాల జీవితంలో, తప్పులేదు. కానీ మంచి పనులు చేసి రావాలి. లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, సంచులు మోసి, దొరికిపోయి జైలుకు పోయి, మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళీ దానికి పోజులు కొట్టుకుంటా. సరే, నీ కిస్మత్ బాగుంది, పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు, ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు, అందరికి ఎరికేది. ఇప్పుడు కూడా నెలకు నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు. సంతోషం, నువ్వు కాపాడుకో. కానీ ఆ పదవిలోకి వచ్చినోనికి సంతోషం ఉండాలి, కానీ ఏడిపోయిందిరా నాయన. రోజు రోజు మీరు చూడు, టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్ప ఏముండదు. మీరు గట్టిగా అడిగిర్రు అనుకో, ఏమాయిరా బై 2500 ఏడు ఉన్నాయని చెప్పి మీరు అడిగిరాక ఆడపిల్లలు పోయి మీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు. వీడెక్కడ ముఖ్యమంత్రి? ముసలోళ్ళు పోయి ఏమాయిరా బై మరి 2000 పెన్షన్ 4000 ఎత్తానో, 100 రోజులు లాంటివి నరికితివి, ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమాయా మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యాను అంటే లాగుల తొండలు ఇడుస్తా, మెడల బేగులు వేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య గీదా భాష. మాకు రాదా భాష? మాట్లాడమంటావా? హైదరాబాద్లో పెరిగినోని నేను. మాట్లాడమంటే ఉర్దూలా, హిందీలా, తెలుగులా, ఇంగ్లీష్లా పొల్లు పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది. మాకు కూడా వస్తుంది భాష. హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను. నువ్వేడో ఊరికెళ్ళి వచ్చినావు. సరే రా, పర్వాలేదు, నీ అదృష్టం బాగుంది, ముఖ్యమంత్రి అయినావు, చేయి. రోజు ఏడుచుడు ఎందుకు? మేము ప్రతిపక్షంలో ఉన్నాం, నువ్వు అధికారంలో ఉన్నావు. ఇక అంటారు చూడదు సామెత, కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టినట్టు నిన్ను ఆడ కూర్చోబెట్టిన పాపానికి రోజు అరసుడే. రోజు అరిసి అరిసి అరిసి. నిన్న మొన్న కొడంగల్లో చూసిన. కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడంట. గెలిపించుకుంటే సంతోషంగా బువ్వ పెట్టాలి, 4 మంచి మాటలు చెప్పాలి, ఇక రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తా, నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి. రోజు అరసుడు. నాకైతే డౌట్ వస్తున్నది, ఎంత ఒరులుతున్నాడు, ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య, ఆమెకి చెప్తున్నా, నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టేయి, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైంది రోజు రోజుకు. నేనేమంటున్నా అంటే, ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి, నక్కలు, కుక్కలు. మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. మనం ఒకటే, కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషులు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఆయన తిడుతా ఉన్నాడు తెల్లారలేస్తే. ఒకరోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు, ఇంకో రోజు ఆయన కాలు ఇరిగింది అంటాడు, ఇంకో రోజు ఇంకేదో అంటాడు. అరే అయ్యా, నువ్వు ముఖ్యమంత్రివి, చెయ్యి. నువ్వు శపథాలు చేస్తున్నావు కదా, కేసీఆర్ను మళ్ళీ లేకుండా చేస్తా, మళ్ళీ రాకుండా చేస్తా అంటున్నావు కదా. నిజంగా నీకు నిజంగానే నీకు సత్తా ఉంటే, నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం. 1 కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు 2,500 రూపాయలు ఇస్తాను, జనవరి 1 నుంచి శపథం చేయి, నేను చూస్తా. తులం బంగారం నేను జనవరి 1 నుంచి ఇస్తాను చెప్పు, శపథం చేయి. చెప్పు 4,000 పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి ఇస్తా, 2 ఏళ్ళకి వెళ్ళి తప్పించుక తిరిగిన దొంగను నేను, కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళని చెప్పు దమ్ముంటే. గా శపథాలు చేయి. వీటితో ఏమవుతుంది? నీ ఉపన్యాసాలు, ఊకదంపు డైలాగులు ఏమొచ్చేది ఉన్నది వాటితోని? నోటి తీట తిరుగుతుంది తప్ప ఏం రాదు. మాకు రాదా తిట్టనికి? మాకు కూడా వస్తుంది, కానీ నీకు కాదు. నీ కుర్చీకి గౌరవం ఇచ్చి ఊకుంటున్నాం. కానీ ఒకటి మాత్రం నేను పక్కా చెప్తున్నా, దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, మీరు మాత్రం హైదరాబాద్ జనాలకు మీకు పాదాభివందనం చేసినా, నేను ఏం చేసినా కూడా తక్కువనే నేను. ఎందుకంటే మామూలు విషయం కాదు. హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ వరుసగా 2 సార్లు, ఒక్కసారి కాదు, కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవ్వలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించి మమ్మల్ని మళ్ళీ కార్పొరేషన్ 2వ సారి కూడా మా చేతిలో పెట్టింది. కేసీఆర్ నువ్వు బయటికి రా అన్నారు మొదలు. ఇది కేసీఆర్ గారు పాపం ఆయన పార్టీకి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మొన్న వచ్చిండు. వచ్చి ఏం చేసిండు పాపం సారు? ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు, మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు ఒర్లుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు నువ్వు. అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు, గుండాకి పోతాడు. ముందే ఇంతున్నాడు, ఆయనతో గుండాకి డామ్మంటాడు. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నాకు తిట్టాలని లేదు, కానీ బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మా లీడరు అన్నది పక్కకు పెట్టు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు,
2 సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు. మా నాయన కదా, మా నాయన తిడితే కొడుకుకు రేషం రాదా? ఇక్కడ దాకుంది కోపం, ఇక్కడ దాకుంది. దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యం. ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు? అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబోయ్ అంటారు. అహంకారం నాదా అయినదా? నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం వచ్చింది రాబోయ్? నాకు అర్థం కాదు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే. నేను గుంటూరులో చదువుకున్నా, మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా, పూనాలో చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా, నేను ప్రపంచం అంతా చదువుకున్నా. నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు. మీ అమ్మాయి నీకు చక్కగా తోవ చూపెట్టలేదు. నేనేం చేయాలి దానికి? నీ ఏడిపోయింది నా మీద. అవో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు. అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన? నేర్చుకో. నేను హిందీ నేర్చుకున్నా, ఉర్దూ నేర్చుకున్నా, రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా. నువ్వు నేర్చుకో. నేను ఎవడ నాపిండా? నిన్న వద్దన్నాడు ఎవడన్నా. నువ్వు కూడా నేర్చుకో. దానికి కూడా ఏడిపోయి నా మీద. నేనేం చేసిన? ఇంకొక అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే, నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట, కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట. ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్? అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా, అందుకే ఈయన సిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది. ఊరికే వెలుగు భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు. అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి, ఆంధ్ర వాళ్ళ చుట్టూ తిరగాలి. కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నచ్చినది. నీకేం బాధ అవుతుంది? నాకు అర్థం కాదు. ఇంకొక మాట నాకు అర్థమే కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు, ఇంతమంది ఉన్నారు. చాలామంది పిల్లలు మన హైదరాబాద్కి వెళ్ళి, మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి చాలామంది చదువు కోసమో ఉద్యోగం కోసమో వేరే దేశాలకు పోతారు. అమెరికా పోతారు, లండన్ పోతారు, ఆస్ట్రేలియా పోతారు, ఇంకొక ఆడికి పోతారు. ఆ దేశాలలో ఇళ్ళలో నౌకర్లు ఉండరు కదా. ఆ దేశాలలో ఏం చేయాలి? మనది మనమే పని చేసుకోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన వంట మనమే వాడుకోవాలి, మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి. ఈ పిచ్చోనికా ఏం తెలియదు. చదువుకున్న బాపత అయితేనేమో తెలుస్తుండే. ఇక మాట్లాడతాడు ఏమంటాడు? వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు కడుగుతూనే అంటాడు నన్ను. అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నా, నీకేమో వచ్చిందిరా బాయ్? నాకు అర్థం కాదు. అమెరికాలో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, పని చేసుకుంటే కూడా తప్పేనా? ఎవరి ఇళ్ళలో వాళ్ళు బాసాన్లు తోముకుంటే తప్ప? ఎవరి ఇళ్ళలో వాళ్ళు బట్టలు ఉతుకుంటే తప్ప? అంటే మరి మా ఆడపిల్లలు మీరందరూ ఉన్నారు, ఇంటి పని అంతా మీరే చేస్తారు. మరి ఇంటి పని మొత్తం మీరు చేస్తే తప్ప అది? అట్లా మేము కూడా చదువుకున్నప్పుడు అమెరికాలో ఇంట్లో ఎవడుంటాడు? మరి ఎవరి పనాలు చేసుకోవాలి, ఎవరి గిన్నెలాలు దోముకోవాలి, ఎవరి బట్టలాలు ఉతుక్కోవాలి, ఎవరి టాయిలెటాలు క్లీన్ చేసుకోవాలి. తప్పేమున్నది అలా? దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు. నీ లెక్క సంచులు మోయలే, నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే. ఇంకొక మాట ఏమంటాడు? నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు, బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు? నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు, బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చెయ్యి. కేటీఆర్ గారు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడో మీరు మళ్ళీ తొడలు కొడుతూ, నేను ఈ బూత్లో నిన్నటి మొన్నటి జరిగినటువంటి చర్చలో నేను భాగస్వామ్యం కాలేదు, నేను కూడా బూతులు మాట్లాడాలి, నేను కూడా పంచులు కొట్టాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఎక్కడో ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ సందర్భం ఏందో కానీ ఒక సందర్భం అయితే పెట్టుకున్నాం, ఒక ఇష్యూ అయితే పెట్టుకున్నాం. ఏంది? ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, లేనిపోని అని చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకపడాలి, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడాలన్నట్టుగానే ఇలా మాట్లాడినావు. కానీ నువ్వు చెప్పిన 3 అంశాలు, ఒకటి కట్టే, కొట్టే, తెచ్చే, ఇది మీ కుటుంబానికే వర్తిస్తుంది. ఎందుకంటే కట్టే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణలో ఉద్యోగాలు, నీళ్లు, నిధులు అని చెప్పి మీ నాయన ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారాన్ని కొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా తోసి మీ ఇంటికి తీసుకుపోయా. అంటే తెచ్చే ఏంటిది? కోట్ల రూపాయలు దండుకొని నువ్వు, మీ బావ, మీ కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్థికంగా ఏ పొజిషన్లు ఉన్నారో ఇలా రాష్ట్ర ప్రజలంతా చూసారు. గతంలో అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏముంటివి, ఇప్పుడు ఏమున్నావు. సో ఈ కట్టే, కొట్టే, తెచ్చే మనకే వర్తిస్తుంది. ఇక నువ్వు రాష్ట్ర ప్రభుత్వం గురించి కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు అంటున్నావు. కూల్చివేతలు ఏంది? ఇవాళ నువ్వు మాట్లాడేది హైదరాబాద్ నగరంలో
హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా మంది కాలనీలో ఉన్న ప్రజలు ఈరోజు సంతోషం హైడ్రా మీద వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మీ హయాంలో నాలాల మీద ఇల్లులు కట్టి ప్రతి వానకాలం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మునిగి వాళ్ళ ఆస్తి నష్టం జరుగుతుంది. ఇవాళ హైడ్రా వచ్చినాక ఈ నాలాల మీద ఉన్న ఇల్లులు కాలనీలను కబ్జా చేసి పార్కులను కబ్జా చేసి నీ హయాంలో నీకున్నటువంటి దండుపాల్యం సైన్యం దోచుకున్న పరిస్థితిని ఈరోజు హైడ్రా కూల్చివేస్తుంది. ఎవరి కోసం? ప్రజల కోసం. సో ఇది కూల్చివేతల గురించి నువ్వు చెప్పేది. ఇదే హైదరాబాద్ ప్రజలకు కూల్చివేతలు అంటే ఇదే కదా నువ్వు చెప్పింది. హైడ్రా చేసే కూల్చివేతల గురించి కదా. ఇక పేల్చివేతలు అంటే ఇక్కడ పేల్చిదే నీ హయాంలో 2023లో మేడిగడ్డ కుంగింది. పేలితే పేలుతుంది. కుంగడం అంటే కింద భూమిలో పునాదులు బాలైనప్పుడు కుంగుతాయి. కుంగిన దానికి కూడా నువ్వు వీలైనంత వరకు ఎలక్షన్ల టైంలో నీ భాగవతం బయటపడ్డది. పైన భగవంతుడే చూసి సమయానికి ప్రజలు మళ్ళీ మన తప్పిదంగా మీ దరిద్ర పాలనకు ఓటేస్తారేమోనని స్వయాన దేవుడే ఆ రోజు వాస్తవ పరిస్థితిని చూపించే విధంగా అది కుంగింది. ఎందుకంటే అది ఆ 1-2-3 నెలలు కుంగకపోతే మీరు గొప్పగా చెప్పుకొని కాళేశ్వరం గురించి మళ్ళీ అధికారంలోకి వచ్చి దండుకుందామన్న ఆలోచన మీది. ఇక ఎగవేతలు, ఎవరు ఎగవేతలువా? ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రతిరోజు సన్నబియ్యం మీ హయాంలో పెట్టిర్రా? మీ నాయన పెట్టిండా? రేషన్ కార్డులు ఇచ్చిర్రా? ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిర్రా? ఎగవేతలు మాయగావు. ఇవాళ నువ్వు అక్కడ లేనిపోని ముచ్చట చెప్తున్నావు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలంటే నీ లెక్క బుద్ధి లేని జ్ఞానం లేని మాటలు కాదు. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే వాళ్ళకు ఉపాధి కనిపించాలి. లెక్కేసుకొని 1 కోటి మందికి 1 కోటి ఎంత ఇద్దని లెక్కేసుకొని గిన్ని కోట్లు ఏడుని అంటున్నావు. అంటే గిది నీ ఆలోచన. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే 1 కోటి రూపాయలు ఇచ్చుడు కాదు కేటీఆర్. 1 కోటి మందిని కోటీశ్వరులు ఇవ్వాలంటే ఇట్లా తెలంగాణ రైజింగ్ సమిట్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసి మహిళలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. దాన్ని కూడా నువ్వు తప్పుగా చూపించి 1 కోటి మహిళలను కోటీశ్వరులు ఎట్లా చేస్తావు? బస్తీ మీద సవాల్ అన్నాడు రేవంత్ రెడ్డి గారు 23 కంటే ముందే. ఆయన మెరిట్ కోటాలో వచ్చిండు. పేమెంట్ కోటా కాదు, నీది కోటా, మేనేజ్మెంట్ కోటా నీది. నువ్వు అమెరికా నుంచి డైరెక్ట్ గా ఉద్యమానికి సంబంధం లేకుండా సిరిసిల్లకు వచ్చి ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయింది, నీది మేనేజ్మెంట్ కోటా. ఆయన జెడ్పీటీసీ ఇండిపెండెంట్ గా పార్టీ సింబల్ లేకుండా వాళ్ళ నాయన కేసీఆర్ కాదు. అయినా కానీ జెడ్పీటీసీ ఇండిపెండెంట్, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్, ఎమ్మెల్యే 2 సార్లు ఎంపీ, అతిపెద్ద లోక్సభ స్థానం మల్కాజ్గిరి నుంచి ఎంపీ అయి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి మేనేజ్మెంట్ కోటా, పేమెంట్ కోటా ఎవరిది అనేది ప్రజలకు అర్థం చేసుకోవాలి. కేటీఆర్ అక్కస్ ఏంది, కేటీఆర్ కోపం ఏందో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇట్లా ప్రతి విషయం చెప్పుకుంటూ ఈరోజు బస్తీ మీద సవాల్ అన్నాడు. 29 ఎన్నికలలో అది కూడా నెరవేర్చి చూపిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని 23లో ఇంటికి పంపించిండు. ఎందుకంటే మీరు ఈ రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలో ఉంటామని ఒక దౌర్భాగ్య ఆలోచనతోటి ఇష్టానుసారంగా పరిపాలించారు మీరు. ఇవాళ ఆయన ఛాలెంజ్ చేయడం వల్లనే, ఆయన పిసిసి అధ్యక్షుడు కావడం వల్లనే ఈ రాష్ట్రంలో ఎవరినన్నా అడగండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు అంటే ఒక పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారికి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రోజే ఆయన ఛాలెంజ్ చేసిండు, మిమ్మల్ని తరిమి కొట్టిండు ఫామ్ హౌస్ కి. ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నా, ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు 29 గురించి చెప్తుండే. ఎందుకంటే 23 తర్వాత గుండు సున్నా వచ్చింది మీకు పార్లమెంట్ లో. కేటీఆర్ ఎందుకు ఊకే జబ్బలు జరుచుకుంటావు? ఏదో మహా తెలియకలు నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ ఐరన్ లెగ్, నీ ఐరన్ లెగ్ తోటి ఒక్క ఎన్నికలు గెలవలే. ఎందుకంటే పార్లమెంట్ లో గుండు సున్నా వచ్చింది. మీకున్నటువంటి ఎమ్మెల్యే కంటోన్మెంట్ లో సిట్టింగ్ సీట్ ని కోల్పోయినావు నువ్వు. ఇవాళ హైదరాబాద్ ప్రజల గురించి, హైదరాబాద్ ప్రజలు నిన్ను బాగా లైక్ చేస్తున్నట్టు అది నీ భ్రమ. ఇదే హైదరాబాద్ లో కంటోన్మెంట్ ఎన్నికలు ఓడిపోయినావు. నిన్న మొన్న జూబ్లీస్ లో కూడా తొడలు జబ్బలు జరుచుకున్నావు. ఏమైంది? ఓడిపోయినావు. సో ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పదే పదే చెప్పి 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 కొడతనే ఉంది. ఇప్పుడు కూడా చెప్పిండు 29లో ఏం జరుగుద్దో. ఈ పిచ్చి మాటలు బంద్ చేసి ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లీడర్ గా వ్యవహారం చేయండి. ప్రజలకు ఏం కావాలో చెప్పండి. ఇట్లా కోటీశ్వర్లను 1 కోటి మైండ్లు చేయట 1 కోటి ఇంటికి ఇచ్చినట్టు కాదు. ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు నీ మైండ్లోకి వెళ్తే ఒక కన్స్ట్రక్టివ్ లైన్ లో ముందుకు రా. మీ నాయన అసెంబ్లీకి తీసుకురా. మీ నాయన అసెంబ్లీ వచ్చే ఓపిక లేకపోతే అపోజిషన్ పార్టీ లీడర్ స్టేటస్ తీసుకొని నువ్వేమైనా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడే ప్రయత్నం చెయ్యి.